హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. ఈరోజు అయితే నేనేం చేయబోతున్నానంటే అండ్ ఇక్కడ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా నా ఫామ్ ల్యాండ్ లా చేసుకుంటున్నా. ఇంకేం ఫార్మ్స్ అంటే ఇదో ఈ ఫార్మ్స్. వీట్ సీడ్స్ అయితే గ్రో చేస్తా, బీట్రూట్ సీడ్స్ గ్రో చేస్తా, క్యారెట్ గ్రో చేస్తా అండ్ పొటాటోస్ కూడా నేను గ్రో చేస్తా. ఇక్కడ ల్యాండ్ కొంచెం క్లియర్ చేసి మీకు చూపిస్తా. ఓకే, బాయ్. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. ఇప్పుడైతే చూడండి, ఆ ఏరియాని అయితే ఫ్లాట్ చేసేసిన నేను. ఇప్పుడైతే మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ఏం చేస్తలేరు. చేయండి గాయస్, చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నాకైతే ఎన్నో వీడియోస్ చేసిన. ఇదైతే ఎపిసోడ్ 7. ఈ వీడియోలో అయితే నేను ఫార్మ్స్ అయితే కట్టబోతున్నా, మీకు తెలుసు. అండ్ ఎంతో మంచిగా నేను వీడియోస్ చేస్తా కానీ మీరు లైక్ చేయరు. నా ప్రతి వీడియోకి 40-20 వ్యూస్ అట్లా వస్తాయి కానీ ఒక్క లైక్ ఉండదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేసేయండి. ఏంట్రా సౌండ్? లెట్స్ గో. ఏమో సౌండ్ వస్తుంది బ్రో. రే విచ్ బ్రో, వీడు కొడతాడు కన్ఫర్మ్. ఈజీగా చంపేసిన. అరే కరెక్ట్ టైంకి వర్షం ఒకటి. కాదండి గైస్, వెదర్ అయితే క్లియర్ చేసుకుంటా. ఏంద్రా, జస్ట్ 1 హార్ట్. జస్ట్ మిస్ బ్రో. ఇంకా 7 seconds. ఇప్పుడైతే నేను ఫామ్ కట్టినాక మీకు చూపిస్తా. హాఫ్ ఫామ్ కట్టినాక చూపిస్తా. బాయ్ గైస్. చూడండి, మన దగ్గర ఉన్న 4 seatsకి ఇంత పెద్ద ఫామ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నా దగ్గర ఇక్కడ కూడా నేను ఇది డట్ వేసేస్తా. డట్ అయితే ఇప్పుడు లేదు నా దగ్గర. ఇప్పుడు కొంచెం డట్ అయితే తీసుకొని వస్తా. అంటే ఇక్కడనే డట్ తీసుకుంటా ఇప్పుడు నేను. ఓకే బాయ్. చూడండి గాయస్, ఇప్పుడైతే ముందర 1 stack 54 డట్ అయితే ఉంది. నా దగ్గర అయితే ఇప్పుడు ల్యాంప్స్ లేవు. ల్యాంప్స్ చెస్ట్లో ఉంటుందేమో, తీసుకొని వస్తా. ఓకే, చెస్ట్లో ల్యాంప్స్ అయితే ఉన్నాయి. స్టాక్ చాలు. స్టాక్ కూడా కాదు, ఒక 30 అట్లా చాలా అయిపోతుంది. ఇప్పుడైతే మీకు పెట్టి చూపిస్తాను నేను. ఓకే బోయ్. చూడండి గాయస్, మనం కలెక్ట్ చేసిన బ్లాక్స్ అయితే డట్ అయితే ఇంతవరకే కరెక్ట్ వచ్చింది. మనం కలెక్ట్ చేసిన దానికంటే ఒక 2 డట్ ప్లస్ చేసుకుంటే ఒక 3 వస్తాయి, 3 లైన్స్. ఓకే, ఇప్పుడైతే ఇంకొక స్టాక్ ప్లస్ 56 డట్ అయితే నేను కలెక్ట్ చేసుకుంటా. కలెక్ట్ చేసుకున్నాక మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి గాయస్, నేనైతే డట్ అయితే క్లియర్ చేసేసిన. నాకు వచ్చేసింది కావాల్సినంత డట్. చూడండి, 64, 56. ఇప్పుడైతే పెట్టేస్తా. ఓకే, పెట్టినాక చూపిస్తా. చూడండి గాయస్, ఇప్పుడైతే మొత్తం చేసుకున్నా ఇట్లా. ఇప్పుడైతే నేను అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అయితే రెడీ చేసుకుంటా. ఎక్కడ అంటే ఇక్కడ పైన రెడీ చేసుకుంటా. మీకు అయితే వాటర్ మొత్తం దీనిలలో ఫిల్ చేసినాక మీకు చూపిస్తా. బ్రో ఇది చూడండి, అన్లిమిటెడ్ వాటర్ బేస్ వాటర్ సోర్స్. మనం ఎట్లా తయారు చేసుకోవాలంటే జస్ట్ ఒక 4 blocks తవ్వండి. ఒక 3 buckets ఆఫ్ వాటర్ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది.
మీకు సరిపోకపోతే ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంత కూడా వాటర్ తగ్గదు. దీన్నే అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అంటారు. ఎంత వాటర్ అయినా వస్తుంది. మీకు మీ బిల్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను వాటర్ మొత్తం ఫిల్ చేసినాక మీకు చూపిస్తా. ఓకే, బాయ్ గాయస్. ఇప్పుడైతే చూడండి, నేనైతే వాటర్ మొత్తం ఫిల్ చేసేసిన. ఇప్పుడు నేను ప్లాంట్స్ని అయితే క్లోజ్ చేసి మీకు చూపిస్తా. ఓకే బాయ్. చూడండి గాయస్, నేను మొత్తం మన ఐరన్ హోప్తో అయితే మొత్తం చేసేసిన. ఇప్పుడు జస్ట్ ప్లాన్ చేయడం మిగిలిపోయింది. ప్లాన్ చేసి మీకు చూపిస్తా బ్రో. అండ్ నేను ఎక్కడైనా క్రియేటివ్ వాడుతున్నాను మీకు అనిపిస్తే నా డేస్ చూసుకోండి. నా డేస్ బట్టి మీకు అర్థమవుతుంది. డేస్ ఎందుకు చూసుకోమంటున్నా అంటే, ఇది మీకు నేను క్రియేటివ్ యూజ్ చేసేటట్లయితే డేస్ ఉంటాయి కదా, డేస్ మెల్లగా అయిపోతాయి. ఎందుకంటే నేను క్రియేటివ్ యూజ్ చేస్తే అన్నీ ఫాస్ట్గా చేసేస్తా పనులు. నేనే కాదు, ఎవరైనా క్రియేటివ్ యూజ్ చేస్తే అన్నీ ఫాస్ట్గానే చేసేస్తారు. అందుకే నేను ఎప్పుడు ఈ వరల్డ్లో సర్వైవలే యూజ్ చేస్తాను మీకు చెప్పినా కూడా. అందుకే నేను ఎప్పుడు సర్వైవలే యూజ్ చేస్తాను ఈ వరల్డ్లో. అండ్ ఇప్పుడైతే ఈ ఫార్మింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నా. అక్కడైతే ఒక జాంబీ గార్డ్ అయితే పరిగెడుతున్నాడు. వాడైతే జాంబీ విలేజర్. క్రీపర్, ఓ మై గాడ్, జస్ట్ మిస్. ఓకే, చచ్చిపోయింది. ఓకే, ఇప్పుడైతే సీడ్ బ్రో. లాస్ట్ టైం అయితే మీరు చూసారు కదా, ఏమైందంటే ఒక క్రీపర్ వచ్చింది కదా. అందుకే అట్లాంటి క్రీపర్స్ రాకుండా నేను మొత్తం ఫెన్స్ అయితే వేసేస్తా. దీన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేస్తా. అండ్ ఇప్పుడు షిఫ్ట్ చేసి నేను ఈ ఫెన్సెస్ కూడా వేసేస్తా. కౌబుల్ స్టోన్ వాల్ అంట. నేను ఈ ఫామ్ కట్టుకోవడానికి ఎక్కువ వాల్స్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఆ వాల్స్ అయితే ఇంకా ఉన్నాయి, అందుకే ఆ వాల్స్ దీనికైతే యూజ్ చేస్తా. చూడండి బ్రో, నేను ఫెన్సింగ్ వేద్దామని ఇప్పుడే మార్నింగ్ అయింది. మనోడు కూడా ఇప్పుడు కాలిపోయినాడు. ఇప్పుడు చూడండి బ్రో, నేను ఫెన్సింగ్ ఇద్దామని పోతే ఇది అయితే ఇక్కడనే ఉంది దయ్యంది. అయితే ఇప్పుడు ధీరా అంట. ఓకే, ఇంకొకటి ఇచ్చి ఎన్ని వస్తాయి ఇవన్నీ? 3 వచ్చేసినాయి బ్రో, 3 వచ్చేసినాయి. సావండి. అరే, ఎందుకు పెళ్ళింది బ్రో అది? ఇప్పుడు మళ్ళీ దీన్ని మంచిగా చేయాలా? టైం వేస్ట్. సరేలే, మనమైతే ఈ ఏరియాని అయితే ఫ్లాట్ చేసుకుందాం. చూడండి, ఇటు సైడ్ అయితే ఫ్లాట్ చేసుకుందాం, ఇటు సైడ్ కూడా ఫ్లాట్ చేసుకుందాం, ఇటు సైడ్ కూడా ఫ్లాట్ చేసుకున్నా. అండ్ ఇటు సైడ్ ఒక్కటి మిగిలిపోయింది. ఇవి వచ్చేసినాయి, మొత్తం గబ్బులు వేసినాయి. అరే, ప్రతిరోజు వేసిన వెంటనే ఈ వర్షం ఏంట్రా ప్రతిరోజు వస్తుంది గాయస్. ఫస్ట్ టైం పూ కలెక్ట్ చేయడం నేను. ఓకే, మీకు ఇది అయినాక చూపిస్తా. ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది ఫామ్. చూడండి గాయస్ ఎంత బాగుందో. నేనైతే ఒక్క జాంబీ కూడా ఫామ్ కాకుండా మొత్తం ల్యాంప్స్తో డెకరేట్ చేసేసిన. మొత్తం ఒక్క జాంబీ కూడా లోపలికి రాకుండా ఫెన్సింగ్ వేసేసిన. చూడండి ఎంత బాగుందో వాల్. అండ్ నేను ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళడానికి
ఒక రూట్స్ అయితే క్రియేట్ చేస్తా. రేపైతే మీకు చూపిస్తా ఆ రూట్. ఓకే గైస్, ఈరోజుకి ఇంతే. అండ్ చివరిసారిగా చివరి ఎపిసోడ్ అయితే అంతే బ్రో. నెక్స్ట్ ఎపిసోడ్ మీకు ఆ ఎపిసోడ్లో చెప్తా ఏం ఏం జరుగుతుందో. అండ్ చూడండి గైస్, ఇదే మన ఫామ్. ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే రేపే వస్తుంది. దిస్ ఈస్ ఎపిసోడ్ 7. ఓకే బాయ్ బాయ్.